ఫ్రెండ్స్ ఈరోజు సీరియల్‌లో ప్రేరణని వాళ్ళమ్మ చెంప పగలగొడుతుంది. సిద్ధు ఏమో "ఆంటీ ఏం చేస్తున్నారు మీరు" అంటే "నువ్వేం మాట్లాడకు ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు" అని మర్యాదగా చెప్తుంది. "ఆంటీ మీరసలు" అనేది అంటూ ఉంటే "ఇక్కడి నుంచి వెళ్ళు నువ్వు ముందు" అన్నట్టు మాట్లాడుతుందనమాట. అసలు ఏం చెప్పబోతున్నాడో కూడా అర్థం చేసుకోదు, వినిపించుకోదనమాట. ఎందుకంటే ఒక తల్లిగా తన కూతురు విషయంలో ఎలాంటి తప్పు జరగకూడదు. తనకి హద్దులేంటో, తన పరిస్థితేంటో తనకు తెలియాలని ఆ చెంపదెబ్బైతే కొట్టాను అని. అంటే ప్రేరణ మీద అనుమానంతో కానీ, సిద్ధు మీద అనుమానంతో కానీ, వీళ్ళిద్దరు లవ్‌లో ఉన్నారని కానీ ఆమె అనుకోదనమాట. తన పరిస్థితి ఇలా మారడానికి ఏ కారణమైతో జరిగిందో, అలాంటి పరిస్థితి తన కూతురికి రాకూడదు అని, ఏదైనా ఆడపిల్ల విషయంలో నేను కరెక్ట్‌గానే ఉన్నాను అంటూ సుధాతో చెప్తుంది. "అక్క నువ్వు తప్పు చేశావేమో" అని సుధా అడిగితే, "లేదురా నా జీవితం అయినట్టే నా బిడ్డల జీవితం కూడా కాకూడదనే ఇలా చేశాను. ఏమో ఈ అమ్మాయి చనువివ్వడం వల్ల తన మనసులో లేనిపోనివైనా రావచ్చేమో. ప్రేరణ కూడా మన పరిస్థితులను తెలుసుకోకుండా తను కూడా మారొచ్చేమో. ఎందుకైనా మంచిదనే తన హద్దులు తనకు గుర్తు చేశాను. తనెంతైనా పెద్దింటి బిడ్డ. వాళ్ళకేం చెల్లుతుంది ఏమైనా మనకు కాదు కదా! అందుకనే నా కూతురికి నేను చెప్పాల్సిన రీతిలో నేను చెప్పుకున్నాను. నా జీవితం లాగా వాళ్ళ జీవితం కాకూడదు. ఇప్పుడు నా భర్త నా కళ్ళెదురుగా ఉన్నా కూడా నేను నా భర్త అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అలాంటి పరిస్థితి నా కూతుర్లకు రాకూడదు" అని చెప్తుందనమాట. ఇక సిద్ధు ఏమో వెళ్ళిన తర్వాతి నుంచి ఇక ప్రేరణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నా వల్ల తను అనవసరంగా దెబ్బలు తిన్నది. నేను అలా చేసుండకూడదేమో. కానీ ఈ ఆంటీ ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారు? ప్రేరణ బాధపడుతూ ఉందేమో. నా వల్ల తనకి బాధ అనేది ఆలోచిస్తూ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు ప్రేరణ. చూసి కామ్‌గా అయిపోతుంది. ఈ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న సిద్ధుకి ఈ ఘన ఫుల్లుగా తాగేసి కేఫ్‌కొస్తాడు. "రేయ్ సిద్ధూ నిన్నొదలనురా, దాన్ని వదలనురా, ఆ ప్రేరణని వదలను, నిన్ను వదలను. నేను ఎవ్వరికీ చెప్పని నిజాన్ని అందరి ముందు బయటపెట్టి నా పరువు పోయేలాగా చేశారు. మిమ్మల్ని అంతకింత దెబ్బ కొడతానురా" అంటే అప్పుడు సిద్ధు ఉండి ఘన మీద చెయ్యేసి "వెంట్రుక కూడా తీయలేవురా నువ్వు. ఏం చేసుకుంటావో చేసుకోపో. నీ తప్పులే నిన్ను బయటేశాయి. ఇంకా కూడా ఇంత అహంకారంతో మాట్లాడుతున్నావా? పవర్ పోయినా కూడా నీ పొగరు తగలేదురా" అంటూ మాట్లాడతాడనమాట. "చూస్తానండ్రా నేను కొట్టే దెబ్బ మీకు ఎలా ఉంటుందో" అంటూ మాట్లాడతాడు. "నువ్వు ఏం చేయలేవులే గానీ పొయ్యి కామ్‌గా పడుకో. లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్‌లో మరలా మీ స్టేషన్‌కే నువ్వెళ్ళి ఓచలు లెక్క పెట్టాల్సొస్తుంది. వెళ్ళు నాయనా" అన్నట్టు చెప్తాడు. కానీ ప్రేరణ మీదున్న కోపం మొత్తాన్ని బయట పెడుతూ ఉంటాడనమాట ఈ ఘన. "మిమ్మల్ని అది చేస్తాను, ఇది చేస్తాను" అని. "నువ్వు ఏమి చేయలేవురా. పో నా చెల్లెల్ని సేఫ్‌గా చేసుకున్నాను. నువ్వేదో చెప్పావు కదా! నాకు అడ్డుపడితే ఎలా ఉంటదని. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా అయిందో చూసావా? తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష అనుభవించాల్సిందేరా" అంటూ మాట్లాడుతూ ఉంటే, "పోయి మీరు నన్నే గెలుక్కున్నారురా. మిమ్మల్ని ఎలా ప్రశాంతంగా ఉంచుతాను. నిన్ను ప్రశాంతంగా ఉంచనీను. ఆ ప్రేరణను కూడా నేను ప్రశాంతంగా ఉంచనీను. నేను కొట్టే చావు దెబ్బ మీ జీవితాలు చెల్లాచెదురైపోతాయంటూ" మాట్లాడుతూ ఉంటే, "ఇంతకన్నా ఎక్కువ మాట మాట్లాడావు అంటే నేనే నిన్ను లాక్కొని వెళ్ళి మరి మీ స్టేషన్‌లోనే అప్పచెప్పాల్సొస్తుంది. ఎళ్ళు మర్యాదగా వెళ్ళు" అంటూ వార్నింగ్ ఇస్తాడు. అక్కడి నుంచి తరిమేస్తాడనమాట. కుక్కని తరిమినట్టు తరిమేస్తాడు. అయితే ప్రేరణ మాత్రం వాళ్ళ అమ్మ కొట్టిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే అమ్మకి నా మీద నమ్మకం లేదా? నేను ఎక్కడ సిద్ధుతో ప్రేమలో పడతానని తను అనుకుంటుందా? నేను అలాంటి దాన్ని కాదు అని తనకు తెలీదా? అంటూ ఇక ఇంద్ర కొట్టిన దెబ్బలను గుర్తు చేసుకుంటూ తన మనసులో ఏమనుకుంటుందో, నన్ను తప్పుగా అనుకుంటుందా అమ్మ అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. మొత్తం మీద అయితే ఇంద్ర మాటలు ఈరోజు హైలైట్ అండి. ఒక ఆడపిల్ల విషయంలో ఎలా మాట్లాడాలో అలా